అమరావతిలో ఎక్కడైతే ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి కూల్చివేశారో అక్కడి నుంచే పునర్నిర్మించి దాన్ని పునర్నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ని చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు తాజా బ్రేకింగ్ న్యూస్. చారిత్రక ఘట్టం అండి. మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో సువర్ణాధ్యాయానికి ఒక చారిత్రక ఘట్టంగా నిలబోతుంది. ఎక్కడైతే ఉన్నారో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకో గెస్ట్ కూడా మనతోటి జాయిన్ అవుతారు. అవును, టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడారు. నమస్తే చౌదరి గారు. నమస్తే అండి. ఆల్మోస్ట్ చూస్తున్నాం పొద్దున్న నుంచి కూడా టీడీపీని ప్రతి చోట కూడా ముందంజలో ఉంది. సో ఆల్మోస్ట్ 127 స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. సో దీని గురించి మీరు ఏమంటారు? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి ప్రేక్షకులకు జగన్ గారికి అలాగే ఛానల్లో నమ్ముతి గారికి ఇతర మిత్రులు గారు నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇది సెలబ్రేషన్ టైం. రాష్ట్రంలో నేను మొదటి నుంచి చెప్తున్నాను, సెలబ్రేషన్ టైం. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు మండారు. భారీ ఎత్తున ఓట్ల సునామీ కుటుంబం పడింది. మేము మొదటి నుంచి 160+150% చాలా మంది నవ్వేవాళ్ళు. అవేది కాకుండా కామెంట్ చేసేవాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిరుద్యోగుల్ని నాశనం చేసిందయ్యా. వాళ్ళు బాధలు పడుతున్నారు. మహిళలకు రక్షణ లేదయ్యా. ఎస్సీ/బీసీ కులాలను విధ్వంసం చేసిందయ్యా. ఈ రాష్ట్రానికి బ్రాండ్ నెంబర్ ఉన్న అమరావతిని, పోలవరాన్ని, అదేవిధంగా వైజాగ్ జోలి కొత్తగా నాశనం చేసిందంటే ఎన్ని కాదు, మీకు సంక్షేమం ఇస్తున్నాము, దేవుడి దయతో మీ అందరి దీవెనతో మనం గెలిచామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు లాగి లెంపకాయ ఫెల్ అని 152 సార్లు కొట్టారు. ఇంతకన్నా చెక్కలోడు తిన్నాళ్ళకి వెళ్తే ఎనికి ముందు అన్నట్టు 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయదు కాకుండా మీలాంటి మీడియా మిత్రులు ప్రశ్నిస్తే కేసులు, మాలాంటి ప్రజలు అడిగితే జైలు, ఏదైనా మాట్లాడితే అరెస్టులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, గూండాయిలు ఈ రాష్ట్రంలో పూర్తిగా నియంత్రిత పరిపాలన చేశాడు. ప్రజలు మిగిలిపోయారు. శ్రీనివాసరావు గారు, దేవుడు అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రాస్తున్నాడు నా కోసం అని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. జూన్ 4వ తారీఖున అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ని మీరు చూడబోతున్నారు అన్నారు. ఏంటి ఆ స్క్రిప్ట్ ఏంటో? మంచి ప్రశ్న చేశారు సార్, చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకో మాట కూడా ఉన్నారు సార్. ఏంటంటే భారతదేశం అంతా మన వైపు చూస్తా ఉందండి. షాకింగ్ న్యూస్ వస్తాయండి. చూసిన తర్వాత దేవుడు అద్భుతంగా స్క్రిప్ట్ ఏమో రాసేది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు 150 సీట్లు ఇచ్చిన దానికి నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసావు, నువ్వు జైలుకా బెయిల్కా లండన్ కా దాన్ని చూసుకో, ఇది నీ స్క్రిప్ట్. రెండో విషయం ఏంటంటే ఇదే దేవుడు దయతో వచ్చిన నువ్వు ఈ దేవుడిని కూడా వదల్లా. మా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుడు వదల్లా. శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. కొండ మీద ఆశలు విధ్వంసం చేసినాడు. దేవుడు దర్శనానికి బాగుండే దిక్కులేని పరిస్థితి. కొండ మీద వ్యాపారం చేశాడు. కొండ మీద పచ్చని గ్రెనేడ్ నాశనం చేశాడు. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కాబోయే సీఎం కి కేంద్ర బలగాలు వారి నివాసానికి చేరుకున్నాయి, సెక్యూరిటీ ఇవ్వబోతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. కాబోయే సీఎం కి అప్పుడే సెక్యూరిటీ పెంచడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? ఏపీ పోలీసులతో పాటు భారీగా కేంద్ర బలగాలు కూడా చంద్రబాబు నివాసాన్ని మోహరించి అంటున్నారు. ఇలాంటి వాళ్ళు చెప్పారు పార్టీ చుట్టూ సెక్యూరిటీ పెరిగింది, బాబు గారికి 12+12 సెక్యూరిటీ పెంచారు. కాబోయే ముఖ్యమంత్రి కదమ్మా, అయిపోయిన ముఖ్యమంత్రి ఆయన. ఎందుకంటే విజయం ఆయన వందిస్తా ఉంది. విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి వచ్చేసినారు. ఆల్మోస్ట్ విజయం అనేది కూటమి వైపే ఉంది, టీడీపీ వైపే ఉందని చెప్పేసి అని సంబరాలు అనేవి ఆల్రెడీ చంద్రబాబు గారు ఇండియా రావడంతో స్టార్ట్ అయింది. పోలీసుల వైపు నుంచి కూడా రావడం అనేది ఏ విధంగా మీరు అభిప్రాయపడుతున్నారు? ఇది ప్రజల విజయం. ఇప్పుడు మా మీద బోర్తరమైన కష్టం. ఎందుకంటే ప్రజల విజయం. ప్రజలు ఎంత బాధపడ్డారో, ఎంత దుర్మార్గమైన రక్షించడానికి గురయ్యారో, ఎంత నైసీరియానికి గురయ్యారో, ఎంత దిగ్గుపడ్డారో మనందరికీ గుండె ధైర్యం ఇచ్చే. చౌదరి గారు అంత బాగానే ఉంది. ఇప్పటి వరకు అందరూ పోరాడారు, మొత్తం మీద మంచి రోజులు తీసుకొచ్చారు రాష్ట్రానికి అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మరి మీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉన్నా ఆల్రెడీ క్యూ కడుతున్నారు అంటున్నారు. మంచి ప్రశ్న వేశారు. మేము ₹6 ట్రిలియన్ తీసుకొచ్చి ఏం చేసుకున్నాయి సార్? మా లోకేష్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు గుర్తుందో లేదో,
ఎన్టీ రామారావు రాముడు, మా నాన్న దేవుడు, నేను మాత్రం నిజానికి అనుకూలంగా ఉండే పని చేసే మూర్ఖుని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఇటువంటి వాళ్ళు క్షమించారు సార్. ఎవరు వైసీపీ నాయకులు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కాదు కదా సార్, ప్రజల్ని హింసించారు సార్. పూర్వకాలంలో రాక్షసులు ఉన్నారు చూడండి. ఇప్పుడు ఒకటి ఉందండి చంద్రబాబు నాయుడు గారి మీద. సో మీరు ఏమనుకున్నా ఏం చేసినా మీరు ఏదైతే అనుకున్నారో అదైతే చంద్రబాబు నాయుడు చేయరు అనేది ఒకటి ఉంది క్యాడర్లో కూడా చాలా కాలం నుంచి కూడా. ఇప్పుడు మీరు అనుకునేది ఏంది, మా దగ్గర రెడ్ బుక్ ఉంది, అది ఆ రెడ్ బుక్ తీస్తాం అంటున్నారు. అది తీనేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించండి, 100 రోజుల్లో దాని ఫలితాలు చూస్తారు. మీరు రెడ్ బుక్ లో ఎవరైతే ప్రజలను నాశనం చేశారో, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే అధికారులు పనిచేశారో వాళ్ళందరికీ చట్టపరంగా శిక్షలు రెడీగా ఉన్నాయి. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. బాబు గారి పరిపాలన ఇంతకుముందు మారి ఉండదు. ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా క్షమించడు, మేము తప్పు చేసినా క్షమించడు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మించిన విజయం ఇది. ప్రజలు మా అవసరం కోసం గెలిపించారు. ప్రజల కోసం, వాళ్ళ కోసం పనిచేయాలి. ఈరోజు రాష్ట్రం మా పురస్కరణ మీద రాష్ట్ర ప్రజలు చాలా అంశాలు పెట్టారు. ఇప్పుడు మీ మీద ప్రజలు బాధ్యత పెట్టారు, అలాగే క్యాడర్ కూడా చాలా నమ్ముకొని ఉంది. మరి మీరు చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? ఆయనేమో ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాము, నిబంధనల ప్రకారం వెళ్దాము, మీరు వేచి చూచి ఆచితూచి అడిగేద్దాం అని అంటారు. ఇప్పటి వరకేమో అరెస్టుల పర్వం కొనసాగింది మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు మీరు నిజంగానే ఇప్పుడు అనేక ఆరోపణలు చేశారు కదా, మీరు వాళ్ళని జైల్లో పెడతారా? సో చౌదరి గారు, మేము ఆల్రెడీ మా ఆఫీస్ లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. మాకు స్వీట్ బాక్స్ వచ్చింది, మేము అందరూ ఇక్కడ పంచుకుంటున్నాం, మీరు అక్కడ పంచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్మోస్ట్ కూటమికి విజయం అని చెప్పేసి సంకేతాలు వస్తున్నాయి. రావు గారు ఫస్ట్ స్వీట్ తీసుకోండి. ఇది రేపు రాబోయే దీపావళి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డబుల్ ధమాకా. చౌదరి గారు, మా స్వీట్ ఎక్కడో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో అని చెప్పి భయపడిపోయి లేదు, చాలా హిస్టరీ ఉంది. భయపడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి, గెలవలేదని చెప్పి సంతోషంతో ఒక 5 కేజీలు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు మా ప్రియా చౌదరి గారు. మాట్లాడండి చౌదరి గారు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకొకసారి రావు గారు చెప్తే వినాలని అనుకుంటున్నారు అందరూ కూడా. రావు గారు, ఈ స్వీట్ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాను, మరొకసారి మేము వినాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో అని చెప్పి భయపడిపోయినటువంటి ప్రియా చౌదరి గారు ఇప్పుడు ఓడిపోయినందువల్ల సంతోషంతో ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. ఆవిడ ఖచ్చితంగా రావు గారితో చెప్పారంట వైసీపీ వస్తుంది అని. లేదు, అది వస్తుందని చెప్పలేదు, భయపడిపోయారు. భయపడిపోయి నేను చెప్పా కదా డబుల్ ధమాకా అని. సత్యభామే కాదు, నరకాసురుడిని వచ్చేసింది. తెలుగు ప్రజలు కూడా చేశారు నవ నరకాసురుడిని. సాయంత్రం అదే వస్తుంది, ఒక 2 గంటలు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతారు. మాట్లాడండి చౌదరి గారు. చౌదరి గారు మాట్లాడతారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు? నరకాసురు వద. ఓకే, నరకాసురు 5 కోట్ల మంది ప్రజలు నరికేశారు. ఎందుకంటే ఈ దుర్మార్గ పరిపాలన మాకు వద్దు అని. కాబట్టి ఎన్నో రోజులు 5 ఏళ్ళుగా కష్టపడిన రాష్ట్ర ప్రజలు విముక్తి విడుదల వచ్చింది ఈరోజు. కాబట్టి నిజమైన నరకాసురు జరిగింది. చౌదరి గారు, కోడి కత్తి గొడ్లు 2 కలిపి ఇసురేస్తున్నట్టున్నారు ప్రజలు. గులకరాయి కూడా మర్చిపోయారు లాస్ట్ లో. ఈ 3 కలిపి ఇసురేసినట్టున్నారు.